ఏజ్ గ్యాప్. సినిమా వాళ్ళు ఈ ఏజ్ గ్యాప్ని ఇప్పుడు పట్టించుకోవట్లేదు. కానీ సినిమా వాళ్ళని ఏజ్ గ్యాప్ ఇష్యూ వదలడం లేదు. ఆ మధ్య శృతి సమాధానం చెప్పిన ఇదే టాపిక్ మీద ఇప్పుడు కెప్టెన్ మణిరత్నం స్పందించారు. అప్పుడు శృతి ఏం చెప్పారు, ఇప్పుడు మణిరత్నం ఏం స్పందించారు? లెట్స్ వాచ్. కమల్ హాసన్, త్రిష కలిసి నటించిన సినిమా థగ్ లైఫ్ రిలీజ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ప్రమోషన్స్ లోనూ స్పీడ్ పెంచారు మేకర్స్. చెన్నై బేస్డ్ గానే అన్ని ఈవెంట్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇటీవల మణిరత్నంకి ఓ ప్రశ్న ఎదురైంది. కమల్ కి, త్రిషకి అంత ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు వారిద్దరి జోడిని ఎలా ఫిక్స్ చేశారు అని. దానికి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు మణిరత్నం. సినిమా థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్, స్క్రీన్ మీద కనిపిస్తున్న వారిలో ఆర్టిస్టులను చూడకూడదు అన్నది మణిరత్నం చెప్పిన మాట. కమల్ని, త్రిషని మర్చిపోయి ఆయా క్యారెక్టర్స్ గా వాళ్ళని చూసినప్పుడు ఏజ్ గ్యాప్ కనిపించదన్నారు మణి. అంతేకాదు, రియల్ లైఫ్ లోనూ చాలా మంది ఏజ్ గ్యాప్ తో కాపురాలు చేస్తున్న వారు ఉన్నారన్నారు. ఇప్పుడు మణిరత్నం స్పందించిన ఇదే ఇష్యూ మీద గతంలో శృతి హాసన్ కూడా మాట్లాడారు. మెగాస్టార్ తో కలిసి శృతి హాసన్ వాల్తేరు వీరయ్యలో నటించినప్పుడు ఇలాంటి మాటలే వినిపించాయి. ఆ సినిమా సక్సెస్ తర్వాత కూడా ఆ మాటలు కంటిన్యూ అయ్యాయి. నా క్యారెక్టర్ ఏంటి, అసలు సినిమా కథేంటి, అందులో ఎవరి ఇంపార్టెన్స్ ఏంటి అని మాత్రమే చూస్తానన్నారు అప్పట్లో శృతి. అంతే తప్ప హీరో వయసేంటి, అతని పర్సనల్ విషయాలేంటి అనే దాని గురించి ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. సిల్వర్ స్క్రీన్ మీద ఏజ్ గ్యాప్ ఎప్పుడు ఇష్యూ కాదని, క్యారెక్టర్స్ పరంగానే సినిమాను చూడాలని చెప్పారు. ఆ విషయాలను కూడా గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. అన్నట్టు థగ్ లైఫ్ ఈవెంట్లో శృతి లైవ్ పర్ఫార్మెన్స్ సూపర్ అంటూ ప్రశంసలు కురుస్తున్నాయి.